మాది పల్నాడు జిల్లా చిలుకూరుపేట మండలం మద్దిరాల గ్రామం అండి. మా నియోజకవర్గ అభ్యర్థులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు. పారిగోళ్లకి మన ప్రభుత్వం వచ్చేసరికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయండి. అలాగే షాదీఖానా గోడ నిమిత్తం కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ డబ్బులు కూడా శాంక్షన్ అయినాయండి. తర్వాత మన మసీద్కి ప్రతి రంజాన్కి గవర్నమెంట్ తరఫున ఒక 3,000 రూపాయలు మసీద్ మరమ్మతుల ఖర్చులు ఇచ్చేవారండి. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాక ముస్లిం మైనార్టీకి మరమ్మతులు కానీ, మసీద్ డెవలప్మెంట్ కానీ, అలాగే శ్మశానాలకి సంబంధించిన ఏదైనా రిపేర్ ఖర్చులు అయినా సరే మన ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చారండి. ఇప్పుడైతే ఇవన్నీ ఆగిపోయినాయండి. సో మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ మంచి పాలన అందించాలని మేము కోరుకున్నామండి. మా నాయకుడు మాత్రం పత్తిపాటి పుల్లారావు గారికి కంపల్సరీ గెలిపించుకుంటామండి. ఈ రోజు మా పల్లెటూళ్ళు కాదు సరే, చిలుకూరుపేటలో ప్రతి ఎట్టు పోయినా సిమెంట్ రోడ్డు సార్. చిలుకూరుపేట పరిస్థితి అప్పుడేంటి 10 సంవత్సరాల క్రితం పుల్లారావు గారు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి జనం చూస్తున్నారు సార్. మాటలు కాదు, ఈసారి పుల్లారావు గారికి చేతల్లో ఓట్ల రూపంలో వేస్తారు సార్.